ఆకాశాన్ని తాకేలా కనిపించే అద్భుత ఆలయాలు, శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబించే గోపురాలు, భగవంతుని మహిమను చూపించే ఈ ఆలయాలు కేవలం భక్తుల కోసం మాత్రమే కాదు, భారతీయ ఆర్కిటెక్చర్కి వెలుగొందే నిధులు లాంటివి. ఈ ఆలయాల నిర్మాణాల్లో మానవ శక్తికి ఒక అంతులేని రహస్యమైతే ఉంటుంది. గంటల ధ్వని, వేదమంత్రాల నాదం, వీటిని చూస్తే మన హృదయం భక్తిభావంతో నిండిపోతుంది. మన పురాతన శాస్త్రాల్లో చెప్పబడినట్లు ఈ ఆలయాల నిర్మాణం భూమి శక్తి కేంద్రాలకు అనుగుణంగా తయారు చేయబడింది. ఇది కేవలం దేవాలయాల గగనచుంబే కట్టడాల గురించి వీడియో కాదు, మన పురాతన భారతీయ నాగరికత ఎంత గొప్పదో చూపించే ఒక అద్భుత ప్రయాణం. ఈ ఆలయాల కోసం కేవలం భక్తి కేంద్రాల గురించే శాస్త్రవేత్తలు చెప్పిన ఒక మిస్టరీ. ఈ గోపురాలు ఎందుకు అంత ఎత్తుగా నిర్మించబడ్డాయి, వాటి వెనుకున్న అద్భుత రహస్యాలు ఏమిటి? ఈ వీడియో మనం భారతదేశంలోని అత్యంత ఎత్తైన 13 ఆలయాల గురించి తెలుసుకుందాం. అందుకే చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ ఆలయాల వెనుకున్న కథలేంటి వింటే మీలోనూ ఆశ్చర్యం కలగక మానదు. సో ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. మొదటిది బృందావన్ చంద్రోదయ మందిరం. ఇది 700 అడుగులు అంటే సుమారు 213 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది పూర్తయ్యాక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మందిరంగా నిలుస్తుంది. కృష్ణ భగవానుడికి అంకితమైన ఈ ఆలయం భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరింత గొప్పగా మార్చేలా ప్లాన్ చేయబడింది. ఇక రెండోది శ్రీ రంగనాథ స్వామి ఆలయం. ఇది 239.5 అడుగులు అంటే 73 మీటర్ల ఎత్తు ఉన్న గోపురం. ఇది తమిళనాడులో ఉంది. సముద్రపు అలల కన్నా కూడా మేలైన శిల్పకళా తేజం దీనికి ఉంటుంది. శ్రీరంగం పట్టణంలో గల ఈ ఆలయం భారతదేశంలోనే అతిపెద్ద ఆలయ సముదాయంగా ప్రసిద్ధి చెందింది. ఇక మూడవది మురుడేశ్వర గోపురం. ఇది 249 అడుగులు ఎత్తులో ఉంటుంది అంటే సుమారు 76 మీటర్లు. ఇది కర్ణాటకలో ఉంది. అంతరిక్షాన్ని తాకేలా అనిపించే ఈ ఆలయం మహాదేవుని మహిమను చూపిస్తుంది. ఈ ఆలయంలో ఉన్న 123 అడుగుల మహాదేవుని విగ్రహం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద శివ విగ్రహంగా ప్రసిద్ధి చెందింది. ఇక నాలుగవది బృహదేశ్వర ఆలయం. 216 అడుగుల ఎత్తు గోపురం. ఇది సుమారు 66 మీటర్లు ఉంటుంది. తమిళనాడులో ఉంది. ఈ ఆలయ గోపురం నీడ నేలపైన పడదని చెప్తారు. చోళ రాజవంశానికి చెందిన రాజరాజ చోళుడు దీన్ని నిర్మించాడు. అంతేకాకుండా ఇది యునెస్కో వారసత్వ ప్రదేశాలలో ఒకటి. ఇక ఐదవది జగన్నాథ ఆలయం. 217 అడుగుల ఎత్తున్న గోపురం, సుమారు 66 మీటర్లు, ఒడిశాలో ఉంది. ఇక్కడ జరిగే రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధం. ఈ ఆలయంలో ప్రసాదం వండే గిన్నెలు ఒకదానిపై ఒకటి వేసినా కూడా పై గిన్నెలో ఉన్న ఆహారం మొదటగా ఉడుకుతుందంట, అంత ప్రత్యేకమైన ఈ ఆలయం. ఇక ఆరవది లింగరాజ ఆలయం. 183.7 అడుగుల ఎత్తు గోపురం, సుమారు 56 మీటర్లు. ఇది కూడా ఒడిశాలోనే ఉంది. ఈ ఆలయ నిర్మాణం కేవలం శివభక్తులకు మాత్రమే కాదు, కళాభిమానులకు కూడా గొప్ప దర్శనీయ స్థలంగా మారింది. ఈ ఆలయంలో ప్రధాన శివలింగం 8 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక ఏడవది గంగైకొండ చోళపురం ఆలయం. 182 అడుగుల ఎత్తు, 55.4 మీటర్లు సుమారు. ఇది తమిళనాడులో ఉంది. ఈ ఆలయం రాజరాజ చోళుడి కుమారుడు రాజేంద్ర చోళుడు నిర్మించాడని చెప్తారు. ఇక్కడ ఉన్న విగ్రహాల ఆకృతి చాలా అద్భుతంగా ఉంటుంది, మరెక్కడా కనిపించదు. ఇక ఎనిమిదవది సోమనాథ ఆలయం. 155 అడుగుల ఎత్తు, సుమారు 47 మీటర్లు. ఇది గుజరాత్లో ఉంది. ఇది పౌరాణికంగా 12 జ్యోతిర్లింగాలలో మొదటిగా భావించబడుతుంది. సోమనాథ ఆలయం ఎన్నో మార్లు ధ్వంసం చేయబడి తిరిగి పునర్నిర్మించబడింది. ఇక తొమ్మిదవది కోణార్క్ సూర్యదేవాలయం. దీని గోపురం ఎత్తు 230 అడుగులు అంటే సుమారు 70 మీటర్లు. ఇది కూడా ఒడిశాలో ఉంది. ఈ ఆలయం కేవలం డివోషనల్గానే కాకుండా ఒక సైంటిఫిక్ అద్భుతంగా కూడా చెప్తారు. సూర్యదేవుడి రథంలా కనిపించే ఈ ఆలయం సూర్యుని కిరణాలు నేరుగా అర్పించుకునేలా నిర్మించబడింది. ఇక 10వది అన్నామలయార ఆలయం. దీని గోపురం ఎత్తు 216.5 అడుగులు అంటే సుమారు 66 మీటర్లు. ఇది కూడా తమిళనాడులో ఉంది. తిరువన్నామలైలో ఉన్న ఈ ఆలయం శివుని అగ్నిలింగం రూపాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతి కార్తీక దీప ఉత్సవం సమయంలో లక్షల మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఇక 11వది శ్రీ విల్లిపుత్తూరు ఆలయం. దీని గోపురం ఎత్తు 193.5 అడుగులు అంటే సుమారు 59 మీటర్లు. ఇది కూడా తమిళనాడులోనే ఉంది. ఈ ఆలయం తమిళనాడు ప్రభుత్వ అధికారిక చిహ్నంగా మారింది. దేవతాండాలకు అంకితమైన ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళను కలిగి ఉంటుంది. ఇక 12వది ఉలగాలాండ పెరుమాళ్ ఆలయం. 192 అడుగుల ఎత్తున్న గోపురం, 58.5 మీటర్లు సుమారు. ఇది కూడా తమిళనాడులోనే ఉంది. ఇక్కడ ఉన్న విష్ణు విగ్రహం 35 అడుగుల ఎత్తులో ఉండటం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఇక ఆఖరిది రాజగోపురం. ఇది శ్రీరంగం. 239.5 అడుగుల ఎత్తు గోపురం, సుమారు 73 మీటర్లు ఉంటుంది. ఇది కూడా తమిళనాడులో ఉంది. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద గోపురంగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగ ఆలయ గోపురం దాని అత్యున్నత శిల్పకళ గుర్తుగా నిలుస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, వీటిలో మీకు ఇష్టమైన ఆలయం ఏదో
మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.